లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన, మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ విశిష్టమైన అత్యధిక ప్రేక్షకాదరణ పొందుకుంటున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమతో. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అంశముతో ఈ యొక్క చర్చా వేదికను నిర్వహిస్తూ ఉన్నాం రక్షణ టీవీ. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం విగ్రహం, విగ్రహార్పితాలు, క్రైస్తవ భక్తి జీవితం. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో చర్చించడానికి దేశ విదేశాల్లో దేవునిచే బహుబలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు అందుబాటులో ఉన్నారు. మరి వారితో మాట్లాడదామా? ప్రైజ్ ది లార్డ్ అన్న. బాగున్నారన్న? చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ వేదిక మీద మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందన్న. సో ఈరోజు మన టాపిక్ విగ్రహం, విగ్రహార్పితాలు, క్రైస్తవ్యం అన్న. సో చాలా కాంప్లికేట్ అయిపోయింది అసలు ఈ విషయం. ముందుగా అసలు క్రైస్తవుడు, విగ్రహారాధన, దాని గురించి మీ యొక్క వివరణ ఏంటన్నా? అంటే మనము సోషల్ మీడియా మాధ్యమాల్లో కనుక ఒకసారి గమనిస్తే చాలామంది వారికి ఉన్న అభిప్రాయాలు చాలా స్పష్టంగానే తెలియజేశారు. అందులో జరుగుతున్నటువంటి చర్చలో, అలాగే జరిగిపోయినటువంటి చర్చలో కూడా చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం గత 3500 పైచులకు సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్న మాట ఏమిటి అని అంటే, చాలా స్పష్టంగా, ఇంతకంటే స్పష్టమైన మాట బైబిల్లో ఇంకేది లేదు. అదేమిటి అంటే విగ్రహారాధన తప్పు. సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు భూమి ఆకాశములు అనేటటువంటి తన మందిరాన్ని ఆయన సృష్టిగా తయారు చేశాడు. భవనాన్ని, తన ఇంటిని తయారు చేసుకున్నాడు. ఆ ఇంటిలోనికి 6 రోజులు తయారు చేసిన ఈ ఇంటిలోనికి 7వ దినాన సింహాసనాసీనుడై కూర్చోవటానికి ప్రవేశించాడు. దాన్నే 7వ రోజు మనం షబత్ అంటున్నాం. అలా కూర్చున్న దేవుడు ఈ 6 రోజులు తయారు చేసిన తన మందిరములో తన ప్రతిమను, తన ప్రతిబింబాన్ని, తన ప్రతినిధిని, 3 పదాలు వాడుతున్నాను. తన ప్రతిమ అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున, తన ప్రతిబింబము అనగా తన షాడో, తనకున్నటువంటి గుణలక్షణములలో ఇవ్వగల గుణలక్షణములన్నీ ఇచ్చి రంగరించి పోసినటువంటి మానవుణ్ణి ప్రతినిధిగా, అంటే ఈ ప్రపంచాన్ని ఏలటానికి ప్రతినిధిగా ఉంచాడు. ఇది దేవుని దృష్టిలో మందిరములో ఉండాల్సినటువంటి ప్రతిమ, మందిరములో ఉండాల్సినటువంటి ప్రతిబింబం, మందిరములో ఉండాల్సినటువంటి ప్రతినిధి. ఆ ప్రతినిధి జీవమునిచ్చాడు. ఆ ప్రతినిధికి జీవమునిచ్చి అందులో ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, దానిని భూమిని నిండించమన్నాడు, దాన్ని ఏలమని చెప్పాడు. ఇది ప్రతిమకు, ప్రతిబింబానికి, ప్రతినిధికి ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం. దీనికి కరెక్ట్గా ఉల్టా చేయటమే విగ్రహారాధన. దాన్నే పాపము అంటున్నాం. కరెక్ట్గా ఉల్టా అంటే అర్థం ఏంటంటే, మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని, ఆ సృష్టిని తనకు దేవుడిగా, లేకపోతే దేవుని స్థానాన్ని సృష్టికిచ్చి సృష్టి యొక్క ప్రతినిధిగా, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రతినిధిగా, జీవము లేనిదిగా, సృష్టి యొక్క ప్రతినిధిగా, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రతినిధిగా, జీవము లేనిదిగా తయారు చేసుకున్నదే విగ్రహారాధన. విగ్రహము అన్నది కొయ్య, కాలు, మెటల్, వజ్రం, రాయి మాత్రమే కాదు, చెట్టు పుట్ట కాదు. అది విగ్రహముల యొక్క ప్రతినిధి. నిజానికి విగ్రహము, మనిషి చేసే విగ్రహం, ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ప్రతి విగ్రహం వెనుక ఒక ఐడియాలజీ ఉంటుంది. మీరు ఏ విగ్రహాన్ని తీసుకున్నా ప్రపంచంలో ప్రతి విగ్రహము కూడా మనిషిని డీహ్యూమనైజ్ చేస్తుంది. అంటే దేవుని స్వరూపము పోలిక చొప్పున్న మనిషిని ఏ పక్షి రూపంలోనో, ఏ జంతు రూపంలోనో, సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశుల రూపంలోనో, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి జలములు, వాయువు, మెటల్స్, వీటి రూపంలోనూ చూపిస్తుంది. జీవము లేని వాటి రూపంలో చూపిస్తుంది. జీవము లేని విధంగా మనిషిని తయారు చేయటమే
జీవాధిపతి అయిన దేవుడికి దూరం చేయటమే విగ్రహం వెనుకున్నటువంటి ప్రధాన లక్షణం. సో చూడటానికి అదేదో రాయి, చూడటానికి అదేదో రప్ప, చూడటానికి అదేదో చెట్టు, చూడటానికి అదేదో సామాన్యమైనదిగా కనిపించినప్పటికీ దాని వెనుకున్నటువంటి ప్రధానమైన ఆకర్షణ ఏంటి అని అంటే మనిషిని డీహ్యూమనైజ్ చేయటం, మనుష్యత్వాన్ని దిగజార్చటం. ఆ మనుష్యత్వాన్ని దిగజార్చే క్రమంలోనే దేవుడు రంగరించి పోసినటువంటి మానవ విలువలు, నిజమైన మానవుడిగా ఉండేటటువంటి పిలుపును కోల్పోవటం. దాన్నే బైబిల్ హమర్తియా అన్నది. హమర్తియా అని అంటే అర్థం ఏంటంటే గ్రీక్లో గురిని కోల్పోవటం. గురి మానవుడికి ఇచ్చింది ఏమిటి అని అంటే మనిషిగా బ్రతుకు అని. మానవుడు కోల్పోయింది ఏమిటంటే మనిషిగా కాకుండా దేవుడు అవ్వాలని. అటు దేవుడు కాలేకపోయాడు, దేవుని స్థానంలో తన నుంచుకున్న కారణం చేత, సృష్టి నుంచుకున్న కారణం చేత మనిషి కాలేకపోయాడు. అది ప్రధానమైన సమస్య మానవ సమాజానికి. దానినే, ఆ పాపాన్నే విగ్రహారాధన అని బైబిల్ చాలా స్పష్టంగా పిలుస్తుంది. ఇందులో ఏ అరమరిక లేదు. ప్రతి విగ్రహము దాని వెనుకున్న భావజాలంతో చాలా ప్రభావవంతంగా మనుషుల మీద పనిచేస్తుంది. దానినే విగ్రహం అంటున్నాం. ఐకాన్స్ వేరు, ఐకాన్స్ వేరు. ఉదాహరణకు క్రైస్తవ సమాజంలో ఐకానోగ్రఫీ ఉంటుంది. సిలువ ఒక ఐకాన్ మనకి, ఇక్తస్ ఒక ఐకాన్ మనకి, రైట్? అలాగే బెల్ ఒక ఐకాన్ మనకి. ఐకాన్స్ వేరు. ఐకాన్స్కు ఆరాధన చేయం. కానీ ఈ విగ్రహములు వాటి వెనుకున్నటువంటి ప్రభావవంతమైన అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆకర్షణ కారణం చేత మనుష్యులను వింతైన లేకపోతే దేవుని మనసులో లేని పనులను చేయిస్తుంది, చెయ్యమని చెబుతుంది. వెంట్రుకలు ఇవ్వు, చేతులు ఇవ్వు, కాళ్ళు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, సంపాదన ఇవ్వు, వాణ్ణి కొట్టు, వీడిని కొట్టు, వేశ్యావృత్తి చేయి, పిల్లలను నర్పించు, ఇలాంటివన్నీ నేర్పిస్తుంది. అందరూ ఇవి చేస్తారని దాని అర్థం కాదు. ఏదో ఒక చోట ఎక్కడో ఒక రకంగా దేవుని విలువ కాని వాటిని జొప్పిస్తుంది. బయటకి దేవుని విలువలాగే కనిపిస్తూ దేవుని విలువ కాని వాటిని జొప్పించి మనిషిని మనుష్యత్వం నుంచి దిగజార్చటమే విగ్రహానికి ఉన్న ప్రధాన లక్షణం. అందుకు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా దేవుడు మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన యొక్క స్వరూపము పోలిక మనిషిలో మాత్రమే ఉంది. ఏ రాయిలోనూ రప్పలోనూ, ఏ కొండలోనూ పుట్టలోనూ చెట్టులోనూ లేదని, అలాంటివి పైనున్న ఆకాశమందున్న వాటివే కానీ, భూమి మీద ఉన్న వాటినే కానీ, జలములలో ఉన్న వాటినే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోవటానికి వీల్లేదు. ఎందుకు అనంటే నువ్వేరా బాబు ప్రతిరూపం, నువ్వే ప్రతిబింబం, నువ్వే ప్రతినిధివి అని ప్రభు చెప్తున్నాడు. దానికి వ్యతిరేకమే విగ్రహారాధన. అంతేగాని విగ్రహారాధన అన్నది ఒక బొమ్మ వేసి ఆ బొమ్మను చూడకూడదు అన్నదే. అంటే క్రిస్టియన్ ఆర్ట్ ఉదాహరణకు, క్రిస్టియన్ ఆర్టే కాదు, ఏ ఆర్ట్ అయినా సరే బొమ్మలు చూడకూడదనో, బొమ్మలు ఉండకూడదనో ఇది కాదు. ఇది ఆర్ట్ అన్నది దేవుడు మనకిచ్చినటువంటి సృజనాత్మకతలో ఒక భాగం. ఆర్ట్ మంచిది, శిల్పకళ మంచిది, చేతితో గీసే బొమ్మలు మంచివి. అలాగే వేరు రకాలుగా మనము పాటల మాధ్యంలో, పద్య భాగ రూపంలో, సాహిత్య రూపంలో మనం మానవుడి మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించటం, ఇవన్నీ మంచివి. ఆర్ట్ ఈజ్ గుడ్. కానీ ఆర్ట్ యొక్క యూసేజ్, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అని చూస్తే దేవునికి ప్రత్యామ్నాయం వెతుక్కోవడం కోసం ఉపయోగిస్తే మాత్రం అది విగ్రహారాధన అవుతుంది. సో విగ్రహం అంటే మళ్ళీ భావజాలం అని చెప్పి ఊరికి అలా వదిలేయటానికి వీల్లేదు. ఎందుకు అనంటే కొంచెం లెంగ్తీగా చెప్తున్నప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ధనం విగ్రహం, గర్వం, అందం, జ్ఞానం, కులం, మతం, మానవుడు ఏర్పరచుకున్న వ్యవస్థలు, తన స్వపరిపాలన క్రింద బ్రతకాలి అనుకున్న మానవుడు ఏర్పరచుకున్న వ్యవస్థలన్నీ కూడా విగ్రహములే. బంగారం
విగ్రహం, వెండి విగ్రహం, కొంతమందికి రథాలు విగ్రహం, కొలోక్యల్గా లేకపోతే ఇప్పుడున్న సమయంలో చూసుకుంటే కొంతమందికి కార్లు విగ్రహం, కొంతమందికి ఫోన్స్ విగ్రహం, కొంతమందికి వారి జాబ్, వారి పరువు, వారి పరపతి, వారి స్టేటస్ విగ్రహం. దేవుని స్థానాన్ని తీసుకునే ఏదైనా సరే విగ్రహమే. సో విగ్రహారాధన భయంకరమైనటువంటి పాపం. ఎందుకు పాపం అనంటే అది దేవుని స్థానాన్ని దొంగిలిస్తుంది, మనిషిని మనిషిగా ఉంచకుండా పశుప్రాయుణ్ణి చేస్తుంది. లేకపోతే సృష్టిలో ఒకడిగా, సృష్టిని ఏలేవాడిగా కాకుండా సృష్టికి లోబడిన వాడిగా చేస్తుంది. మనల్ని కులం అదే చేస్తుంది. ఏలాల్సినటువంటి మనిషి లోబడేవాడు. టెక్నాలజీ అదే చేస్తుంది. బాగా ఉపయోగిస్తే అది మనకు దాసుడు దాసురాలు, దానికి లోబడితే అది మన జీవితం పైన అజమాయిషీ చేస్తుంది. ఏదైనా సరే దేవుని స్థానాన్ని తీసుకొని మన పైన అజమాయిషీ చేస్తే అది మనకు విగ్రహం. అలాంటి విగ్రహారాధన నుంచి దేవుని వాక్యం దూరంగా ఉండండి అని చెప్తోంది చాలా స్పష్టంగా. ఇందులో దాన్ని ఏమంటారు, గ్రే ఏరియా లేదు. ఇందులో గ్రే ఏరియా లేనే లేదు. ప్రతి విగ్రహము విగ్రహమే. ప్రతి విగ్రహము కూడా నిన్ను దేవుని నుంచి దూరం చేసే ప్రభావవంతమైన శక్తి కలిగినది. ఎందుకు అనంటే అది ఒక వస్తువు మాత్రమే కాదు, వస్తువును ఉపయోగిస్తున్నటువంటి భావజాలం. ఆ భావజాలం నిన్ను పడుతుంది, ఆ భావజాలం నిన్ను నియంత్రిస్తుంది. నియంత్రించి నీ పైన అజమాయిషీ చేస్తుంది. నిన్ను తక్కువ మనిషిగా రోజు రోజుకు చేస్తూ ఒకానొక సమయంలో సంపూర్ణంగా మృత్యువాత అంటే జీవము లేని స్థితికి తీసుకెళ్తుంది. అందుకే విగ్రహారాధనను పాపము అని బైబిల్ చెప్తుంది. మనకి అంటే దేవునికి ఇచ్చే స్థానాన్ని, అది వస్తువైనా, వ్యవస్థ అయినా, వృత్తి అయినా, వ్యక్తి అయినా, దేనికి ఇచ్చినా అది విగ్రహారాధనతో సమానం. మనకి స్టార్టింగ్ నుంచి కూడా బైబిల్లో ఈ విగ్రహారాధన మనం చూస్తూనే ఉన్నాం. చాలా కాలమైనా కూడా ఈ విషయంలో ఎందుకు ఇంకా క్రైస్తవ్యం సంస్కరించబడట్లేదు అంటారు? ఇది మీరు ఇక్కడ క్రైస్తవ్యం గురించినటువంటి అంశం కాదు ఇది. బైబిల్ 66 పుస్తకాలు, అంటే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన యొక్క సమాహారమైనటువంటి బైబిల్ గ్రంథం కేవలం క్రైస్తవ సంస్కరణ కోసం కాదు, సర్వ మానవాళి యొక్క సంస్కరణ. మనిషి స్వభావరీత్యా తనను తాను దేవునికి, లేకపోతే తనను తాను పరిపాలించుకోవటానికి, స్వయంగా స్వీయ పరిపాలన, దేవునికి ప్రతినిధిగా కాకుండా దేవుని స్థానంలో ఉండే ప్రయత్నం చేస్తాడు. దాన్నే విగ్రహారాధన అంటున్నాం. ఆ విగ్రహారాధన ఇంత స్పష్టంగా తెలిసినప్పటికీ క్రైస్తవేతరులు ఇద్దరూ కూడా ఎందుకు చేస్తారు అనంటే స్వభావ సిద్ధంగా మనిషికి దేవుడిచ్చినటువంటి ఆయన ప్రాతినిధ్యం, ఆయన యొక్క ప్రతిబింబం, లేకపోతే ఆయన స్వరూపము, పోలిక అన్నటువంటి ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సృష్టిని చూసిన దేవుడు చేసిన సృష్టిని, ఆయన మన మనసులో ఉంచినటువంటి ఆయన పట్ల ఆకర్షణను చూసిన మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. కానీ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము చేత పట్టబడినటువంటి ఈ మనుష్య సమాజము, ఆకర్షింపబడినటువంటి ఈ మనుష్య సమాజం ఆ ఆకర్షణను రిజెక్ట్ చేయలేకపోతుంది. దీన్నే స్వభావ సిద్ధమైన పాపం అంటాం. జయించలేకపోవడం. కానీ అలా జయించగలిగినటువంటి మనిషి వచ్చాడు, జయించాడు. ఈ విగ్రహారాధనతో కూడినటువంటి ఆకర్షణను జయించాడు. కాబట్టే ఇప్పుడు ఆ మనిషి యొక్క, అనగా క్రీస్తు అని పిలువబడినటువంటి నిజమైన మనిషిని అనుసరిస్తే ఈ విగ్రహారాధన నుంచి తప్పుకుంటాం. లేకపోతే స్వయంగా విగ్రహారాధన నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన అనేక సమాజాలు ఉన్నాయి. ఉదాహరణకు యూదా మత సమాజం తీసుకోండి, ఇంకొంతమంది సెబియన్లు ఉన్నారు, ఆ తర్వాత క్రైస్తవం తర్వాత వచ్చినటువంటి ఇస్లాం ఉంది. ఇలాంటి చాలా సమాజాలు విగ్రహారాధన నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేశాయి. ఉదాహరణకు భారతదేశంలో వచ్చినటువంటి ఇంకొక మతంగా హైందవ మతంలోనే భాగంగా పిలువబడుతున్నటువంటి ఆర్య సమాజాన్ని తీసుకోండి. విగ్రహారాధన నుంచి, అనగా చేసుకున్న బొమ్మల నుంచి బయటపడాలి అని అనుకున్నారే కానీ వారు కల్పించుకుంటున్నటువంటి వ్యవస్థలకు చిక్కుకుపోయారు. ఆ వ్యవస్థలకు చిక్కుకుపోయి మనిషిని మనిషికి దూరం చేయటం, మనిషిని దేవునికి దూరం చేయటం, ఈ రెండు విగ్రహం చేస్తుంది.
మళ్ళీ చెప్తాను చూడండి, మనిషిని మనిషికి దూరం చేస్తుంది, మనిషిని దేవునికి దూరం చేస్తుంది. నువ్వు ఈ ఫలానా భావజాలానికి అనగా విగ్రహానికి, ఆ భావజాలం యొక్క ప్రతిమ, ఆ భావజాలం యొక్క ప్రతినిధి అయిన బొమ్మకు మొక్కుతున్నావు కాబట్టి నువ్వు 40 రోజులు వీడిని తాకద్దు, 50 రోజులు ఇది తినద్దు, 40 రోజులు ఇది ఇలా ఉండద్దు, 21 రోజు ఇది చెయ్యి అని వేరు వేరు వ్యవస్థలను క్రియేట్ చేసి మనిషి కంటే ఇంకొక మనిషి గొప్పవాడని, లేకపోతే ఈ మనిషి కంటే ఆ మనిషి తక్కువ వాడని, ఈ మనిషి స్పెషల్ అని, ఈ మనిషి పవర్ఫుల్ అని, ఈ మనిషి దేవునికి ఇప్పుడు దగ్గర అవుతున్నాడు అన్నటువంటి వ్యవస్థను క్రియేట్ చేయటం వల్ల దేవుడు తన సృష్టిలో మానవుడికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హోదా, మానవుడు ఏపాటివాడు అని చెబుతూనే కీర్తనల గ్రంథంలో మహిమ ప్రభావముల చేత నువ్వు వాడి కిరీటం ధరింపచేసి ఉన్నావు అని చెబుతూ మానవుడి యొక్క ఔన్నత్యాన్ని, మానవుడిని ఏ విధంగా దేవుడు తన స్వరూపమందు పోలిక చొప్పున చేశాడో చెబుతూ దాని నుంచి దూరం చేసేటటువంటి ఈ వ్యవస్థను గురించి కూడా మాట్లాడతాడు. ఆ వ్యవస్థనే మనం విగ్రహారాధన అని అంటున్నాం. సో ఇది స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలుస్తూనే ఉన్నా కానీ ఎందుకని మానవ సమాజం ఇలా చేయలేకపోతుంది అని అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావం. ఆ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావం అదేదో నెత్తిన 2 కొమ్ములు వెనక ఒక తోక పెట్టుకుని రావు, చాలా ఆకర్షణీయంగా వస్తాయి. అవి మనకు తెలిసినా తెలియకపోయినా యాక్చువల్గా మనం ఉపయోగించాల్సినటువంటి పద్ధతులను ఇదివరకే తెలుసుకుని మరీ మన పైన ప్రయోగిస్తారు, అధికారం ప్రయోగిస్తాడు. ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క వ్యవస్థ మన పైన అధికారం చేయటానికి అందం ప్రయోగిస్తుంది, ఆకర్షణ ప్రయోగిస్తుంది, సెక్షువాలిటీని ప్రయోగిస్తుంది, సెన్షువాలిటీని ప్రయోగిస్తుంది, డబ్బును ప్రయోగిస్తుంది, టెక్నాలజీని ప్రయోగిస్తుంది, అలాగే రాజకీయాన్ని ప్రయోగిస్తుంది. ఈ వ్యవస్థలన్నిటినీ ప్రయోగించి దేవుని స్థానాన్ని అవి పొందటానికి ప్రయత్నం చేస్తాయి. దానికి పడటమే, దానికి మనిషి ఆకర్షింపబడటమే దానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే దానికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఇదివరకే చేసి ఉంచాడు అన్న జ్ఞానం లేకపోవటం. అది చెప్పటమే బైబిల్ గ్రంథం యొక్క ప్రధాన లక్షణం. దాని నుంచి మనల్ని మరలించటమే బైబిల్ యొక్క ప్రధాన లక్షణం. ఈ భావజాలాల నుంచి అబౌట్ టర్న్ కొట్టి క్రీస్తు అనే నిజమైన మానవుడిని వెంబడిస్తే దేవునికి దగ్గర అవుతాం, మనిషికి దగ్గర అవుతాం. అందుకనే క్రీస్తు ఇచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞ నీ పొరుగువాడిని ప్రేమించటం, నీ దేవుణ్ణి ప్రేమించటం. ఈ రెండే. విగ్రహం చేసే పని దేవుడి నుంచి దూరం చేయటం, నీ పొరుగువాడి నుంచి దూరం చేయటం, ఈ రెండే. అలా. సో దట్స్ హౌ ఐ కనెక్టెడ్. ఓకే. ఇప్పుడు దేవుని నుంచి మనిషిని దూరం చేయడం, మనిషిని మనిషికి దూరం చేయడం అని చెప్పి చాలా మంచి, అంటే చాలా వరకు ఈ విషయంలో అంటే మనిషి నుంచి మనిషి దూరం అవ్వడం అనేది గ్రహించరు. విగ్రహారాధన అంటే దేవునికి దూరం అవ్వడము, లేకపోతే వేరే వాటిని కల్పించుకోవడం అని అంటారు. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. అయితే దేవునికి దగ్గరైన మనిషి, దేవునికి దూరంగా ఉండే ఒక మనిషితో, అంటే విగ్రహారాధన చేసేటువంటి మనిషిని ఎలా డీల్ చేయాలి, ఎలాగ దేవునిలోకి నడిపించాలంటారు? సో ఇట్స్ ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో విగ్రహారాధనలో ఉన్న మనిషి, ఉదాహరణకు తీసుకుంటాను. నేను మన దేశంలోనే మా బంధువుల్లోనే కొందరు, ఉదాహరణకు నేను కూడా చిన్నప్పుడు తిరుపతి తిరుమలకు వెళ్ళేవాడిని, కొండెక్కేవాడిని నడుచుకుంటూ మా ఫ్రెండ్స్తో కలిసి. నాకు చాలామంది ఫ్రెండ్స్, బంధువులు ఇప్పటికీ కూడా హైందవ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. హైందవ సాంప్రదాయాన్ని అనుసరించే వారందరూ విగ్రహారాధకులేమీ కాదు, కానీ హైందవ సాంప్రదాయంలో విగ్రహారాధన చేసేవారు కూడా ఉన్నారు. ఇది జనరల్ స్టేట్మెంట్. అలాంటి వారిలో ఒకరు అనుకుందాం. ఇప్పుడు ఆయన విగ్రహారాధన చేస్తున్నంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? కాడు కదా, మనిషే. విగ్రహారాధన చేస్తున్నంత మాత్రాన నాకు మామ కాకుండా పోతాడా? చిన్నాన్న కాకుండా పోతాడా? నాన్న కాకుండా పోతాడా? అమ్మ కాకుండా పోతాడా? సో ఒకవేళ మీరు అనుకుంటున్నటువంటి క్రైస్తవం, అంటే మీరంటే మన ఉద్దేశంలో మీరు కాదు, నేను, మీరు, మనందరం క్రైస్తవులుగా ఉన్న మనం ఈ క్రైస్తవం ఫలానా వ్యక్తి ఫలానా విగ్రహాన్ని
నాకు కనిపించే మతపరమైనటువంటి విగ్రహాన్ని, మతం కాని విగ్రహాల గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మతపరమైనటువంటి విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు కాబట్టి నేను దూరం పెడతాను. వ్యవహార శైలి మొత్తం మారిపోతుంది. చాలా వ్యవహార శైలి మారుస్తున్నాను అని అంటే బేసిక్గా నీ మనసులో ఒక విగ్రహం ఉంది. అదే ఒక విగ్రహం, క్రైస్తవం అనే ఒక విగ్రహం పెట్టుకుని తిరుగుతున్నావు. అది ఎంత తప్పో క్రైస్తవం అన్న నీ మనసులో నువ్వు పెట్టుకున్న క్రైస్తవం అన్న విగ్రహం కూడా అంతే పెద్ద తప్పు. ఏ భేదము లేదు. ప్రతి మనిషిని దేవుడు అంతే ప్రేమించాడు. నీ పని కూడా నీ పొరుగు వాడిని అంతే ప్రేమించటమే. హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, నాస్తికుడా, సో వాట్? అయితే ఏంటి? ప్రతి మనిషిని సమానంగా ప్రేమించటం తెలియకపోతే నీకు బైబిల్ అర్థం కాలేదని అర్థం. విగ్రహారాధన అన్న సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. విగ్రహారాధన అన్నదే మనిషిని సమానంగా ప్రేమించకుండా చేసేటటువంటి వ్యవస్థ, హెచ్చు తగ్గులు తీసుకొచ్చే వ్యవస్థ. నేను ఆ వ్యవస్థకు వ్యతిరేకం అని చెప్పుకుంటూ నువ్వు కూడా హెచ్చు తగ్గుల గురించి మాట్లాడితే ఇక నీకు వారికి తేడా ఏంటి? అలా కాదు, ప్రేమించాలి. ఎలా డీల్ చేయాలి అని అడిగారు. మనం డీల్ చేయడం యాక్చువల్గా మానేయాలి. డీల్ చేయటం అనేది ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మీరు డీల్ చేయటం అనే దాంట్లో మీ ఆంతర్యం ఎలా సువార్త చెప్పాలి, ఎలా ప్రభు దగ్గరికి నడిపించాలి, అది మంచిదే. అయితే మాటికి పదే పదే క్రైస్తవేతరులను నొప్పించి వారిలో తప్పులు చూపించి వారికున్న లోపాలు ఎంచి ఎవరిని శిష్యత్వంలో నడిపించలేరు. క్రీస్తును పరిచయం చేయాలి, ఆయన గొప్పతనం గురించి చెప్పాలి, ఆయన తీసుకొస్తున్నటువంటి ప్రేమ సందేశం, క్షమా సందేశం, సమానత్వ సందేశం, అన్నిటినీ మించి దేవునితో సంబంధం, దేవునితో దాన్ని ఏమంటారు, ఐక్యపరచబడటం, సమాధానపరచబడటం, అలాగే మనిషితో సమాధానపరచబడటం, మనిషిని మనిషిగా చూసేటటువంటి లింగభేదం లేకుండా, భాషాభేదం లేకుండా, ప్రాంతభేదం లేకుండా, మతభేదం లేకుండా, కులభేదం లేకుండా అందరినీ సమానంగా చూసే కళ్ళు కలిగి ఉండటం క్రైస్తవం. ఈ రెండు అంటే దేవుణ్ణి పరిచయం చేయటమే ఇవాంజలిజం, మనిషిని మనిషిగా ట్రీట్ చేయటమే డిసైపుల్షిప్. ఈ రెండు కలిసే వెళతాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇవ్వటం అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏ విధంగా వేరు వేరు వ్యక్తులైనప్పటికీ ఒకే దేవుడుగా ఉన్నారో, అలాగే మనందరము వేరు వేరు వ్యక్తులమైనప్పటికీ ఒకే మానవ శరీరంలోనికి అనగా క్రీస్తు శరీరంలోనికి రావాలి అని పిలిచే పిలుపు. ఆ పిలుపు ఇది చాలా స్పష్టం. ఆ పిలుపును మనం ప్రజలకు ఇవ్వగలగాలి. అరే మనం ఒకటి అని చెప్పగలగాలి. మనం ఒకటి ఎలా అవుతాం అని అంటే క్రీస్తుతో అలిజెన్స్, క్రీస్తుకు విశ్వాస్యత, క్రీస్తును వెంబడించటం, క్రీస్తు అన్నటువంటి వ్యక్తి, క్రీస్తు బోధించిన భావజాలం, క్రీస్తు చూపించిన మార్గం, క్రీస్తు యొక్క నడవడిక, అన్నిటినీ మించి క్రీస్తును మనకు రాజుగా చేసుకోవటం. దీని ద్వారా మనుషులు దేవుని ప్రజలవుతారు. మనుషుల మధ్య దేవుని నివాసం ఏర్పడుతుంది. మనము కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి సంపాదించుకుంటాం, కోల్పోయిన సంబంధాన్ని తిరిగి సంపాదించుకుంటాం, కోల్పోయినటువంటి దేవుని రాజ్య వ్యవస్థను, ఈలోక మర్యాదగా ఉన్నటువంటి విగ్రహములతో కూడిన వ్యవస్థ నుంచి విడిపించి మళ్ళీ మనం దేవుని బిడ్డలం అవుతాం. దిస్ ఈజ్ గాస్పల్. ఇది ఇలా చెప్పాలి, ఇలా మనం ప్రకటించగలగాలి. అలా ప్రకటించే క్రమంలో కొన్నిసార్లు అలా ప్రకటించే సమయంలో ప్రత్యర్థిని బట్టి, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వారిని బట్టి కొన్నిసార్లు మనకు టఫ్ టైమ్స్ అంటాం. అంటే కొంతమంది మనం ఒకవేళ అవతల వారిని దూషించకపోయినా, దాన్ని ఏమంటారు, చిన్న చేసి మాట్లాడకపోయినా, లేకపోతే వారిని మాటికి పోక్ చేయకపోయినా వాళ్ళు చేస్తారు. ఉదాహరణకు మీరు శవాన్ని ఆరాధిస్తారు, మీ మరియమ్మకు ఏ మొగుడు లేకుండా ఎలా పుట్టాడు, ఇట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి చోట మనం సంయమనం కోల్పోకుండా, మనకున్న మనుష్యత్వాన్ని కోల్పోకుండా, అవతలి వ్యక్తిలాగా మృగప్రాయులంగా కాకుండా
చాలా సంయమనంతో ముఖం మీద చిరునవ్వు పోగొట్టుకోకుండా వాళ్ళతో మాట్లాడాలి, ఎంగేజ్ చేయాలి. మాట్లాడటం తప్పు కాదు, చర్చించడం తప్పు కాదు వారితో. అయితే వీడు హిందువు కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తాను, ముస్లిం కాబట్టి ఇలా ప్రవర్తిస్తాను అన్న వ్యత్యాసం వద్దు. ప్రతి ఒక్కరిలో విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి కూడా బ్రతికేంత వరకు ఏదో ఒక విగ్రహం వెనుక పడతాడు. కనిపించే విగ్రహాలు వదిలేసాం, మేము పగలగొట్టేసాం, మేము రోడ్డు మీద పడేసాం అనుకునే వాళ్ళు ఉన్నప్పటికీ మనసులో మోస్తున్నటువంటి విగ్రహాలు క్రైస్తవులకు కూడా చాలా ఉన్నాయి. సో ఒక క్రైస్తవుడితో ఇంకా ప్రభువును ఎరగనటువంటి కల్చరల్ క్రైస్తవుడు, సాంస్కృతిక క్రైస్తవులు కూడా ఉంటారు. మీకు తెలియదేముంది, సాంప్రదాయబద్ధంగా క్రైస్తవులైన వాళ్ళు కొక్కొల్లలు. అలాంటి వాళ్ళతో మీరు ఎలా సువార్త పంచుకొని వాళ్ళని తీసుకొస్తారో క్రీస్తు రాజ్యం వైపుకు, ఆయనతో విశ్వాస్యత వైపుకు, ఆయనను వెంబడించడం వైపుకు, పాపము విగ్రహారాధన లేకపోతే దేవుని యొక్క స్థానాన్ని ఇంకా దేనికో ఇచ్చినటువంటి వ్యవస్థ నుంచి మరలి ఆయన వైపుకు, క్రీస్తు మరియు దేవుడు అనే రాజ్య వ్యవస్థ వైపుకు రావటం అనే పిలుపును మనం అందరికీ సమానంగానే ఇస్తాం. సందర్భాన్ని బట్టి, వారికి అవసరమైన దాన్ని బట్టి మనం అందులో కొన్ని మార్పులు చేస్తామేమో, కానీ హిందువైనా ముస్లిమైనా క్రైస్తవులైనా ఒకే రకంగా డీల్ చేయాలి. ప్రేమ, క్షమ, స్వస్థత, ఎంపవర్మెంట్, నేనున్నాను అన్న భరోసా, ప్రభు ఉన్నాడు అన్న భరోసా. సో దాన్ని సమాజంలో మనం పెంపొందించుకోవాలి. క్రైస్తవ సమాజం ఈ దిశగా వెళితే రానున్న రోజుల్లో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక క్రైస్తవ్యంలోకి లేకపోతే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, చాలామంది విషయాల్లో ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు కొంచెం ప్రాక్టికల్గా చెప్తా. అంటే దేవునిలోకి వచ్చేసిన తర్వాత గబుక్కుని ఏమన్నా విగ్రహం చూసినా అంటే దానికి ఏదో ప్రభావం ఉన్నట్టుగా దాని జోలికి వెళ్ళకుండా, లేకపోతే ఎవరన్నా హైందవుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు పూజా గదికి వెళ్ళకుండా అక్కడికి ఏదో జరిగిపోద్ది, లేకపోతే తాయెత్తులు చూసినా ఇలాంటివి ఏమైనా చూసినా కొంచెం భయపడిపోతూ ఉంటాము. తర్వాత ఆ రోజు జ్వరం వచ్చింది అనుకోండి, ఇంకా దాని ప్రభావం ఏదో మీద ఉన్నట్టు ఇలాగా. అంటే క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వైఖరి చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇది అనేక మూఢనమ్మకాలు మనము, అంటే క్రైస్తవ సమాజం కూడా అరువు తెచ్చుకుంది. అరువు తెచ్చుకున్న మూఢనమ్మకాల్లో కొన్ని, నువ్వు సమాధి దాటితే నీకు దయ్యం పడుతుంది, నిమ్మకాయ తొక్కితే నీకు దిష్టి తగులుతుంది, ఇవన్నీ. కొంతమంది ఇళ్లకు బూడిది గుమ్మడికాయలు కట్టుకోవటం, దిష్టి గుమ్మడికాయలు అంటారు. బయట నుంచి వస్తే కొంచెం అలసటగా ఉంటే, నీకు జ్వరం వచ్చినట్లుగా ఉంటే ఉప్పుతోనో చీపురుతోనో లేకపోతే నిమ్మకాయలతోనో, ఇవన్నీ కూడా మూఢనమ్మకాల్లో భాగం. మూఢనమ్మకము అని అంటున్నాం. ఆ నమ్మకంలో శక్తి ఉంది. జాగ్రత్తగా వినాలమ్మా, నమ్మకంలో శక్తి ఉంది. ఒకవేళ నీతో ఎవరైనా, ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఈజీగా మీరు కనెక్ట్ అయ్యే ఒక విగ్రహం చెప్తాను. దీనికి బొమ్మ ఉండదు. బొమ్మ ఉన్నా కానీ ముందు దాన్ని ఏమంటారు, ఒక ముగ్గు రూపంలో గీసి పెడతారు, కానీ అది చాలామందికి తెలియదు. దాన్ని వాస్తు అంటారు. ఈ విగ్రహం ఎంత ప్రభావవంతమైంది అంటే, మీకు ఉద్యోగం రాకపోతే ఆ వాస్తు కారణం, మీకు జ్వరం వచ్చినా అదే కారణం, మీ పిల్లోడు కింద పడినా అదే కారణం, నీకు కరోనా వచ్చినా అదే కారణం. ఏదైనా సరే దానికి వెళ్ళి ముడిపెట్టగల అంత ప్రభావవంతమైంది అన్నమాట. మనకు అర్థమైంది. అంత ఇది భయంకరమైంది, నీ పైన ఏలుతుంది. సో విగ్రహము అనేది నిన్ను ఏలుతుంది. నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి. నీ విశ్వాస్యత దాంట్లో ఉందనుకో, నిన్ను వెళ్తుంది. నీ విశ్వాస్యత క్రీస్తు పైన ఉందనుకో, ఆయన నిన్ను వెళ్తాడు. దానికి గ్రీకులో వాడిన పదం పిస్టిస్ అన్న పదం, విశ్వాస్యత. విశ్వాసం లేకపోతే విశ్వాస్యత అంటే ఇక్కడ ఉండేది మాత్రమే కాదు, అనుసరణలో ఉంటుంది. ఇక్కడ మొదలవుతుంది, అనుసరణలో ఉంటుంది. విగ్రహం అదే చేస్తుంది. అందుకనే అది మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, పుస్తకం మీద ఏదో బొమ్మ చూశారు, మీ హైందవ స్నేహితుల ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళారు, దానిపైన మీకు విశ్వాస్యత లేనంత వరకు అది ఒట్టిదే. అది ఒట్టిదే. దానిపైన మీకు విశ్వాస్యత లేనంత వరకు అది ఒట్టిదే. కానీ సబ్కాన్షియస్ మైండ్లో
మీకు తెలియని విధంగానే మాటి మాటికి వినటం వల్ల, ఉదాహరణకు మీ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ ఎందుకు, నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఈజీ అవుతుంది. ఒకవేళ నా భార్యనో, మా అత్తనో, మా అమ్మనో, మా మామగారో ప్రవీణు నువ్వు కిచెన్లో ఇలా పెట్టావు అది తీయించు, అది పెట్టావు ఇది తీయించు, పెట్టావు తీయించు అని 10 సార్లు చెప్పారనుకోండి, నా మనసులో ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. ఆ విశ్వాస్యత అన్నది ఎక్కడో చిన్నగానే మొదలవుతుంది. దాన్ని తేలికగా తీసుకుంటే అది మన పైన రాజ్యం చేస్తుంది. విగ్రహారాధన అంతే. సో అబ్స్టినెన్స్, దూరంగా ఉండటం అనంటే దాన్ని చూడకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని తాకూడదు, ఇది కాదు. ఆ భావజాలం యొక్క ప్రభావంలోనికి వెళ్ళకూడదు. మన స్నేహితులు మీరు ఏ విధంగా అయితే క్రీస్తును పరిచయం చేసే ప్రయత్నం చేస్తారో అలాగే మన స్నేహితులు కూడా వారి వారి దేవీ దేవతలను, వారి వారి భావజాలాన్ని పరిచయం చేస్తారు. చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు భోజనం చేయాలి అని అంటే ముందు ఇలా చేతులు పెట్టి మేము ప్రార్థన చేసేటోళ్ళం. మాకు నేనే విధంగా అయితే పరలోకమందున్న మా తండ్రిని నా అని అంటాను, అలాగే ఓం బ్రహ్మార్పణం బ్రహ్మావిని బ్రహ్మాత్ అని మాకు నేర్పారు, చెప్పారు. సో నేర్పినప్పుడు మన స్నేహితుల కారణం చేత మనం కూడా దానిపైన విశ్వాస్యత మెల్లిమెల్లిగా చేస్తాం. కొంతమంది భోజనం తీసుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకుని ఇలా అని ఒక పక్కన పెట్టి నీళ్ళు ఇలా పోసి మళ్ళీ భోజనం చేస్తారు. చూస్తాం 2-3 సార్లు, మనము చేయటం మొదలు పెడతాం. అర్థమవుతుందా? సో అబ్స్టినెన్స్ ఈస్ ద బెస్ట్ పాలసీ. నేను బలవంతుడిని ఎప్పుడవుతాను అనంటే ముందు నా విశ్వాస్యతను నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, నా పైన రాజ్యం కేవలము క్రీస్తే చేస్తున్నాడు అన్నటువంటి పరిపక్వతకు వచ్చినప్పుడు. ఆ పరిపక్వతకు రాకముందు వరకు మొదటిలో చిన్న చిన్న అడుగులు వేసేటప్పుడు మీరు చేసింది తప్పేం కాదు, కరెక్టే. దూరంగా ఉండి వీలైనంత వరకు వాటి చేత ప్రభావితం చెందకుండా ఉండాలి అని అంటే దూరంగా ఉండాలి, దూరంగా పారిపోవాలి. వాటికి దగ్గరగా వెళ్ళి నేనున్నాను, నేను కలబడతాను, నేను తలబడతాను అని అంటే మెల్లిమెల్లిగా మనం అటువైపు వెళ్తాం. మనం ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుని దాన్ని మనం ఆరాధించడం మొదలు పెడతాం. అలా వద్దు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, పారిపో. దాని భావజాలంలో పడద్దు, వాటికి ఛాన్స్ ఇవ్వద్దు. ఎవరో ఒకడు చిన్న మాట చెప్తాడు, మీ అబ్బాయికి బాగలేదు, మీరు ఇంత చేస్తున్నారు కదా, ఇన్ని చేస్తున్నారు, ఆ దర్గాకు రండి, ఆ దర్గాలో తావెత్తిస్తారు, కట్టుకుంటే పోద్ది. మీ అబ్బాయి కోసం సరే అని ఎంతమంది తల్లులు అనరు? కొన్ని 100 మంది తల్లులు అంటారు. క్రైస్తవుల గురించి చెప్తున్నాను. క్రైస్తవేతరులు చేస్తారు, క్రైస్తవులు చేస్తారు. ఎందుకు అంటే ఒక చిన్న నమ్మకం ఎక్కడో, ఆ నమ్మకం పుట్టిందా మీ అలిజెన్స్ అటువైపుకి వెళ్తుంది. అలా పుట్టకుండా ఎప్పుడు ఉంటుంది? మీ అలిజెన్స్ సంపూర్ణంగా క్రీస్తు వైపుకున్నప్పుడు. ఆ పరిపక్వతకు, ఆ పరిణతికి వచ్చేంత వరకు జాగ్రత్త పడటమే క్షేమం. జాగ్రత్త పడకపోతే ఇబ్బందే. అది మనల్ని బలహీనుడిగా, ఇంకా మరింత బలహీనుడుగాను, మరింత పొగరుబోతుగాను, మరింత దేవునికి దూరంగాను చేస్తుంది. జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ విగ్రహారాధన అంటే చాలా ఛాలెంజింగ్ విషయం ఏంటంటే విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదా, చాలా సందేహాలు. బైబిల్లో తినొచ్చు అన్నట్టుగాను తినకూడదు అన్నట్టుగాను ఇలా ఉండడాన్ని బట్టి చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ రోజుల్లో. దాని మీద కూడా చాలామంది డిబేట్స్ చేశారు కానీ ఒక కరెక్ట్ కంక్లూజన్కి రావట్లేదు. సో దాని గురించి మీరేమంటారు? అంటే భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల, చర్చలు జరగటం వల్ల నష్టం ఏమీ లేదు, మంచిది. భిన్నాభిప్రాయాలు ఉండాలి, తప్పేమీ లేదు. కాకపోతే బైబిల్ నాకు ఎలా అర్థమైంది ఈ విషయంలో, నేను ఎలా దీన్ని చూస్తున్నాను, ఇది నాకు తెలిసినంతలో శ్రేష్టమైనటువంటి మార్గంగా నేను ఎంచుకుంటున్నాను. శ్రేష్టమైనటువంటి మార్గంగా నాకు అర్థమవుతుంది. అదేంటి అని అంటే, విగ్రహార్పితములైన వాటిని తినకండి, తినద్దు. మీరెంత బలవంతులైనా, ఒకవేళ తెలియకుండా అన్నటువంటి మాట ఒకవేళ మీరు చొప్పిస్తే దానివల్ల మీకు ఏ దోషం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ పాపము లేదు, మీరు ఏ బలహీనులు కారు. ఎందుకు అనంటే
మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తినే తిండి, మనం వాడే టెక్నాలజీ, మనం వినే పాటలు, మనం చూస్తున్న టెలివిజన్, మనం ఎక్కుతున్నటువంటి బస్సు, రైలు, విమానం, ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరికి అది విగ్రహమే. ఎవరో ఒకరు దాన్ని పూజించే పెట్టింటాడు అక్కడ. ఓకే, సో అది కాదు దాని వెనకున్నటువంటి అర్థం. దాని వెనకున్న అర్థం ఏమిటి అని అంటే, రిలీజియస్గా అంటే మతపరంగా విగ్రహాలైనటువంటి వాటికి అర్పించినటువంటి భోజనం ఏదైతే ఉందో దానిని తినటం వల్ల మీరు మలినమైపోతారు అన్నది కాదు పాయింట్. మీరు ఆ భావజాలానికి చోటిస్తారు. మెల్లిమెల్లిగా 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 ఆ భావజాలానికి మీరు ఏకీభవించేవారు అవుతున్నారు. ఉదాహరణకు నాకు అక్కడ ఒక స్వీట్ పెట్టారు. నేను ఆ స్వీట్ తీసుకుని తినేశాను. నా మనసులో అది స్వీటే, అది స్వీట్ మాత్రమే. నేను తినేశాను. కానీ నేను తిన్న తర్వాత నా సోదరుడు వచ్చి, మీరు ప్రసాదం తిన్నారండి, నేను పెట్టింది ప్రసాదం అక్కడ స్వీట్ కాదన్నారు అనుకోండి. అవునా, నేను స్వీటే తిన్నానండి అని చెప్తాను. నేను తిన్నది స్వీటే. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఆయన అక్కడ స్వీట్ పెట్టి ఇది ప్రసాదం అండి తినండి అని అంటే అప్పుడు కూడా అది స్వీటే నాకు. అదేం అందులో ఏమి పెద్దగా మారిపోయింది ఏమీ లేదు నాకు. ఎందుకంటే నా అలీజెన్స్, నా విశ్వాస్యత క్రీస్తు పైన. ఈ చిన్న చిన్నవి నన్ను ఏం చేయలేవు. కానీ నేనేం చేస్తానంటే దాన్ని అలాగేనండి అని తీసుకొని స్వీట్ లాగా నేను మనసులో అనుకుని తినటం వల్ల ఆ వ్యక్తికి నేనేం కమ్యూనికేట్ చేస్తున్నాను అని అంటే, నువ్వు నమ్ముతున్నది కూడా పర్వాలేదులే, నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాను. అలా చేయకూడదు. అది మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు. అందుకే 15వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో చాలా స్పష్టంగా చెప్పారు, విగ్రహార్పితముల నుంచి దూరంగా ఉండటం అని చాలా స్పష్టంగా చెప్పారు. 3 విషయాలు చెప్పారు. ఆ 3లో విగ్రహార్పితములు తినకుండా ఉండటం అనేది ప్రధానమైన అంశం. అవి తినొద్దని చెప్పారు. సో తినటం వల్ల బహిరంగంగా మనము అలీజెన్స్ ప్రకటిస్తున్నాం, మనం విశ్వాస్యతను ప్రకటిస్తున్నాం. ఎవరికి? ఆయన చెప్పేటటువంటి భావజాలానికి. సో ఎలాగా సున్నితంగా వాళ్ళకి చెప్పొచ్చు అంటారు? సున్నితంగా ఎలా చెప్పొచ్చు అని అంటే, కొన్నిసార్లు సత్యం చెప్పినప్పుడు మనం సున్నితంగా చెప్పినా అది కటువుగా ఉంటుంది, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయ్యో ఆయన ఇబ్బంది పడతాడు అని చెప్పి నేను కాంప్రమైజ్ అయితే, అంటే నా అలీజెన్స్ కాంప్రమైజ్ చేసుకుంటే ఆ తర్వాత ఆ వ్యక్తికి చాలా విషయాలు చెప్పలేను. దానికి బదులుగా నేను నా జీవితంలో జరిగిన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను చాలా ఎగ్జాంపుల్స్లో నేను పాటించింది చెప్తాను. ఒక ఆయన వచ్చి నాకు ఇచ్చారు, ఇది తిరుపతి వెళ్ళానండి, నేను తీసుకొచ్చి మీకు ఇచ్చాను తీసుకోండి అని అంటే, నేను నవ్వుతూ, సార్ మీకు తెలుసు కదండి నేను క్రిస్టియన్ కదా, మీరు నేను దాన్ని ఒక స్వీట్ లాగా తినేస్తే మీరు బాధపడతారు. మీరు ఎంతో గౌరవంగా ఎంతో భక్తితో మీరు ఈ ప్రసాదాన్ని తీసుకొచ్చారు, అది మీకు ప్రసాదం, మీరు దాన్ని కళ్ళకద్దుకొని చాలా గౌరవంగా తింటారు, అది మీరు తింటేనే కరెక్ట్ అని చెప్తాను. మీరే తినండి. నేను నా విశ్వాసం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఇలా చెప్తోంది కాబట్టి నేను తినలేను సార్ అని ఒకసారి చెప్తే ఆయన బాధపడ్డాడు. కానీ కొంచెం సమయం దొరికిన తర్వాత మళ్ళీ పిలిచి, సార్ మీరు ఏమన్నా అనుకున్నారా? నా ఉద్దేశంలో మీరు పెట్టింది తినకూడదని కాదండి, మీరు మన ఇద్దరం కలిసి ఎప్పుడు ఏం తినమంటే అది తిందాం, ఏం ఇబ్బంది లేదు సార్. కాకపోతే నేను అనుసరించే విశ్వాస్యత, నా పైన రాజ్యం చేస్తున్న భావజాలం క్రీస్తు మాత్రమే సార్, అందుకని నేను ఇలా చెప్తానని చెప్పాను. కొద్దిగా టైం పట్టింది కానీ ఆయన నా నిజాయితీని అభినందించాడు. ఆయన ఆడబెట్టేసేయలే, తర్వాత చూసుకుందాము అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను డస్ట్బిన్లో పడేశాను అనుకోండి, ఆయన హర్ట్ అవుతాడు, బయటికి నవ్వుతాడు, కానీ మనసులో ఎప్పటికీ అది ఉంటుంది. నేను మనిషిని కోల్పోతాను, ఎప్పటికీ కోల్పోతాను. ఎందుకు? మన విశ్వాసాన్ని ప్రకటించేందుకు, పరుషంగా కాదు. ఇది దాన్ని ఏమంటారు, కొన్నిసార్లు కొంతమంది వాడేటటువంటి పరుష పదాలు, ఉదాహరణకు దయ్యమని, భూతమని, లేకపోతే సాతానని, పాపమని, ఏదేదో చెప్తూ ఉంటాం.
అలా మనిషిని హర్ట్ చేయటం వల్ల మనం ఏం సంపాదించలేము. సున్నితంగా మీరు అడిగినట్లు సున్నితంగా చెప్పచ్చు, నా విశ్వాసం అది కాదు, దయచేసి మీరు నన్ను ఫోర్స్ చేయకండి అని కొంతమంది చెప్పడం హైందవ తప్పు లేదు. మిత్రులు అంటారన్న, మీరు ప్రార్థన చేసుకొని మాకేమన్నా పెడితేనేమో మీ ప్రార్థనలకు వచ్చినప్పుడు మేము తినాలి, మేము పూజ చేసుకొని ఇచ్చింది మీరెందుకు తినరు అని కూడా ప్రశ్నలు వేస్తుంటారు హైందవ మిత్రులు. పూజ చేసుకొని తినటం మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు తింటారు, మనం ప్రార్థన చేసుకుని మనం తింటాం, అందులో ఇబ్బంది ఏమీ లేదు. వారు పూజ చేసుకున్నటువంటి భోజనాన్ని దేవునికి సమర్పించి తింటున్నారు. తేడా చెప్తున్నాను, దేవునికి సమర్పించి తింటున్నారు. మనం చేసుకున్నటువంటి భోజనాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్నాం. అక్కడ మనిషి దేవునికి నైవేద్యం పెడుతున్నాడు, ఇక్కడ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వనరులను బట్టి కృతజ్ఞుడు అవుతున్నాడు. సో భావజాలంలో తేడా ఉంది, అదే వివరించాలి. నేను దానికేం మంత్రించి మీకు ఇవ్వట్లేదండి, నేను దేవునికి స్తుతులు చెప్తున్నాను. ఇవంతా నీదే, భూమియు దాని సర్వసంపదయు నీదే, నువ్వు ఇచ్చినటువంటి వనరుల్లో నుంచి ఈరోజు నాకు కొంచెం ఒక 4 మెతుకులు దొరికాయి ప్రభువా, నువ్వు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పి మీకు ఇస్తున్నాను. అంతేకాని నేను బ్రహ్మార్పణం అంటే మీకు ఇస్తున్నాను, అర్పిస్తున్నాను అని మీకు ఏదో పెట్టి అందులో నుంచి కొంచెం తీసి మీకు పెట్టడం అలాంటివి నేను చేయట్లేదు కదా అన్న వివరణ మనం చెప్పచ్చు. ఇది భావజాలంలో ఉన్నటువంటి డిఫరెన్స్. అట్లా అర్పణ వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత మనకు దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించి భోజనం చేస్తున్నాం. ఆ భోజనము మనకు హాని కలగకుండా, ఆ భోజనము మనకు బలమిచ్చేదిగా, పరిశుద్ధపరచబడేదిగా ఉంటుంది. ఈ భోజనము వారి మతానుసార వారి విశ్వాసముల యొక్క అనుసారంగా వారు ఏదైతే ప్రార్థన చేశారో వారు పూజిస్తున్నటువంటి దేవీ దేవతలకు ఆ రకంగా ఉంటుంది. సో మనకు మన విశ్వాసంలో వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పారు కాబట్టి మనం వెళ్ళట్లేదు. వారి పుస్తకాలలో వీటి జోలికి వెళ్ళకండి అని చెప్పుంటే వాళ్ళు ఒకవేళ మన ఇంటికి వచ్చి లేకపోతే మనం పెడుతున్న భోజనం తినకూడదు అని వారు అనుకుంటే అది వారి విశ్వాసం. మనకు నేర్పింది ఏమిటి అని అంటే మనం పంచాలి, మనం పంచుదాం, రండి అని పిలుద్దాం, ఇది ప్రసాదం కాదమ్మా, ఇది మామూలు భోజనం అని చెప్పి మరీ పెడదాం. కానీ వారు ప్రసాదం ఇది తినండి అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం చెప్పగలగాలి. మతపరమైన విషయాలుగా మీరు ఇందాక కొన్ని మాటలు చెప్తా ఉన్నప్పుడు రైతు దగ్గర నుంచి కొనుక్కునే మనిషి వరకు కూడా ఇప్పుడు మామూలుగా షాప్స్లో కూడా పంట పొలాల్లో కూడా వాళ్ళు ఫస్ట్ రోజు ఉదయాన్నే పూజ చేసి లేకపోతే ఆ సాంబ్రాణి అంతా షాప్లో ప్రతి ఐటమ్ మీద వేసి అవసరమైతే ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టి ఇలాంటివన్నీ చేస్తారు. కొంతమంది ఎట్లాగంటే అసలు మనం ఆ షాప్స్లోకి వెళ్ళకూడదు, మన క్రిస్టియన్ స్టోర్స్ ఏమైనా ఉన్నాయో వెతుక్కొని చేసుకునే విధానము, అంటే దాన్ని అసలు మతపరమైన కోణంలో ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని తీసుకోవాలంటారు? ఏదో ఒక సందర్భంలో మనం ఖచ్చితంగా 100% భారతదేశం లాంటి ఈ సాంస్కృతిక నేపథ్యం అంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ భారతదేశానికి ఏదైతే ఉందో అందులో మతము, జీవన విధానం ఈ రెండు అవిభాజ్యములు. ఈ రెండింటిని సపరేట్ చేయలేరు. ఓకే, కళ్ళు దుకాణం ఉంటుంది కానీ అందులో దేవుడు ఉంటాడు, దేవునికి నైవేద్యం కళ్ళుతోనూ మరియు అన్ని రకాలతోనూ పెడతారు. సో ఏది చేసినా కానీ ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ సిస్టమ్, అంతా కూడా ఒకే సిస్టంలో భాగం. మనం భారతీయులు, మనం భారతదేశంలో బ్రతుకుతున్నాం. మనము ఎక్స్క్లూజివ్ నేచర్ అంటే నేను నా కమ్యూనిటీ మాత్రమే అని ఒకవేళ బ్రతికితే, నేను వాడి దగ్గరికి వెళ్ళను అని బ్రతికితే మనం యాక్చువల్గా గాస్పెల్ను డిఫీట్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా నిజానికి సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. సువార్త యొక్క ఉద్దేశం ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, అందరినీ, ప్రతి భాష, ప్రతి మోకాలు, ప్రతి నాలుక, ప్రతి సంస్కృతి, ప్రతి దేశం, ప్రతి నేపథ్యంలో ఉన్నవారు నాకు కావాలి అనేది దేవుని యొక్క పిలుపు. వాడొద్దు వీడొద్దు అనేది విగ్రహారాధన. మీరు ఏదైతే నేను ఇక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళను ఇది చేయను అది చేయను అని విగ్రహారాధన చేస్తున్నట్లు దాని అర్థం. చేయట్లేదు అనుకుంటూ చేసేస్తారు. నేను చెయ్యకూడదు అన్నటువంటి ఒక వ్యవస్థను మీరు ఆరాధిస్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు షాపులలో ధూపం వేసినంత మాత్రాన
ఆ షాపు విగ్రహము కాదు, ఆ షాపు మనకి ఇచ్చేటటువంటి వస్తువుల్లో అదేదో కెమికల్ వచ్చేసి లేకపోతే ఏదో దయ్యాలు వచ్చేసి భూతాలు వచ్చేసి మన పైన ఏమి చేయవు. బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, మీరు దుకాణంలో అంగట్లోకి వెళ్ళారు, ఉన్నట్లు కొనుక్కోండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, వాడుకోండి. ఎందుకంటే భూమి దాని సమస్తము ఆయనవే. ఎవడెన్ని ఊదిగడ్డలు వేసినా, క్యాండిల్ వేసినా, ధూపాలు వేసినా, నెమలికలతో కొట్టినా ఏం కాదు, అది ఆయనది, ఆయన రాజ్యం. ఇది మన విశ్వాస్యత. సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రార్థన చేసుకొని ప్రసాదాలు తినొచ్చు అని కూడా చెప్తా ఉంటారు కదా, అవతల వాళ్ళు బలహీనపడకుండా ప్రార్థన చేసుకుంటే పవిత్రం అయిపోద్ది అన్న వ్యాఖ్యానం కూడా వింటూ ఉంటాం. అలాంటి వాక్యం బైబిల్లో ఎక్కడా లేదు. విగ్రహార్పితములకు ప్రార్థించి మీరు భోజనం చేస్తే విగ్రహార్పితములు పవిత్రమవుతాయి అన్నటువంటి లేఖనము బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఉన్న లేఖనం ఏం చెప్తుంది అని అంటే, విగ్రహార్పితములు తినకండి అని చెప్తుంది. తినకుండా ఉండటం అన్నది బైబిల్ నేర్పేటటువంటి ఒక నియమం. ఆ నియమాన్ని అంటే విగ్రహార్పితములు తినటం వల్ల ఆ భావజాలంతో ఏకీభవించిన వాడవుతావు. అంటే టెస్టిమోనియల్ ఎర్రర్, నీ సాక్ష్యం రూపంలో నువ్వు తప్పు చేసిన వాడిపోతావు. నీవు క్రీస్తుకు సాక్షివి కాకుండా ఈ లోక మర్యాదకు కూడా సాక్షిని నేను అని చెప్పే 2 పడవల మీద కాళ్ళేసే ఒక పని అది. దాని నుంచి దూరంగా ఉండాలి మనం. 2, దానివల్ల భావజాలానికి ఏకీభవిస్తావు. మెల్లిమెల్లిగా ఆ భావజాలం నీలోనికి చొచ్చుకొని పోతుంది. 3వదిగా, ఇలా చేసినందుకు క్రీస్తు అలాంటి వారిని శిక్షిస్తాను అని చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో చెప్పారు. ఓకే, దానిని అంటే విగ్రహార్పితములకు ప్రభువు బల్లకు ఉన్న తేడా అర్థం చేసుకోకుండా, ప్రభువు బల్లలోను విగ్రహార్పితముల బల్ల అని అంటే సహపంక్తి భోజనాలు ఆ రోజుల్లో చేసేవారు వేరు టెంపుల్స్లో. ఆ టెంపుల్స్లో సహపంక్తి భోజనాలు చేసే క్రమంలో అది కూడా చెయ్యొచ్చు. మనం అక్కడికి కూడా వెళ్ళి కూర్చుని అర్పితములుగా ఉన్నటువంటి వాటిని తినచ్చు. అలా చేసే క్రమంలో వారు అనేకమైనటువంటి సోషల్ ఈవిల్స్ అంటే సామాజిక దుష్కర్మలు, ఉదాహరణకు టెంపుల్ ప్రాస్టిట్యూషన్, ఉదాహరణకు అంగములు కోసుకోవటం, ఉదాహరణకు రథముల కింద పడటం, ఉదాహరణకు నాలుకల్లోనికి చువ్వలు దించుకోవటం, ఇలా బుగ్గల్లోనికి చువ్వలు దించుకోవటం. అంటే డీహ్యూమనైజింగ్ పీపుల్, మనుషులను మనుష్యత్వం నుంచి దిగజార్చేటటువంటి ఎన్నో పనులు ఆ రోజుల్లో జరిగేవి. ముఖ్యంగా ఎక్కడ అనంటే అంతియోకు ప్రాంతంలో. అక్కడే జరిగింది ఈ డిస్కషన్. 15వ అధ్యాయం అంతియోకు సిరియాలో ఉన్నటువంటి అంతియోకు ప్రాంతము, అలాగే డెల్ఫీలో ఉన్నటువంటి అంటే కొరింతు ప్రాంతంలో ఉన్నటువంటి డెల్ఫీ యొక్క మందిరం, అలాగే గ్రెకో రోమన్ ఎంపైర్లో ఉన్నటువంటి సెకండ్ టెంపుల్ యూదులు అంటే రెండవ మందిరపు యూదా సమాజం ఏదైతుందో వాళ్ళు వీళ్ళ నుంచి దూరం ఉండటం కోసం వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ ఒకటి అయితే, ఇంకొక వైపు ఏమో రోమీలు పూజిస్తున్నటువంటి అనేకమైనటువంటి విగ్రహములు. అందులో ప్రధానమైన విగ్రహము కైసరు, రాజు. ఆ రాజు విగ్రహం దగ్గర బలులర్పించటం, ఆ రాజు విగ్రహం బలులర్పించడం అంటే అది ఏదో అయిపోతుందని కాదు. అది అలీజెన్స్ టు రోమ్, అలీజెన్స్ టు కైసరుకు నేను విశ్వాస్యత చూపిస్తున్నాను అని చెప్పేటటువంటి ప్రొసెషన్, అందులో జరిగే భోజనాలు, వీటిల్లో పాల్గొనటం అన్నది ఇట్ ఈజ్ ఏ ఓపెన్ డిక్లరేషన్ దట్ ఐఎమ్ విత్ యూ, నేను మీలాంటి వాడిని అని చెప్పేది. మనం మనుష్యత్వంలో ఐఎమ్ విత్ యూ, మనిషిగా నిన్ను ప్రేమించడంలో ఐఎమ్ విత్ యూ, కానీ నాపై రాజు మాత్రం కైసరు కాదు, నాపై రాజు మాత్రం రోమ్ కాదు, నాపై రాజు మాత్రం గ్రీకు ఫిలాసఫీ కాదు, నన్ను ఏలేది ఏ స్థలము, ఏ ప్రదేశము, ఏ పదార్థము, ఏ భావజాలము కాదు, కేవలము క్రీస్తే అని చెప్పటానికి మనము ప్రార్థించుకొని తినాల్సిన అవసరం లేదు. సింపుల్గా ముందు మన డిక్లరేషన్, అయ్యా నేను దీన్ని ప్రసాదంగా చూడట్లేదు, ఇది నాకు ప్రసాదం కాదు, ఇది విగ్రహార్పితములు తినద్దు అని బైబిల్ గ్రంథం మాకు చెబుతోంది, కాబట్టి నేను తినలేను, నేను నీ భావజాలంతో ఏకీభవించలేను, నువ్వు నమ్మేటటువంటి వాడిని నేను నమ్మకుండా నీ ముందు నేను ఇలా తినటం నీకు అవమానకరం, అది
నేను నిన్ను అవమానించదలుచుకోలేదు అని సున్నితంగా చెప్పడంలో స్టాండ్ తీసుకున్న వాళ్ళం అవుతాం. అది పోగొట్టుకోవటం కాదు, మనుషులను పోగొట్టుకోవటం కాదు, అది కొంచెం బాధపడినా వాళ్ళని మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు చాలా పవిత్రంగా చూసేదాన్ని మనం చాలా సాధారణంగా వాళ్ళ ముందు తినేసి వాళ్ళని అవమానపరిస్తే అది పోగొట్టుకోవటం అవుతుంది లాంగ్ రన్లో. సో కొంచెం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మీరు కంక్లూజన్ మళ్ళీ నేను ఇవ్వలేదు అనుకుంటారు. తినొద్దు, విగ్రహార్పితములు అని మీకు ఇస్తే ప్రార్థన చేసుకొని కూడా తినొద్దు, వద్దు. దానివల్ల మీకేదో అవుతుందని కాదు, దానివల్ల ఆ మనిషిని మీరు ఆ బలహీనతలోనే అలాగే ఉండిపోయేలా చేస్తారు. దానివల్ల మీరు అపవిత్రమైనటువంటి భావజాలంలో పాల్పంపులు పొందుతారు. దానివల్ల మీరు దైవాజ్ఞను తిరస్కరిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. సో కంక్లూడింగ్ వర్డ్స్గా అంటే సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. అంటే డిస్కషన్స్ జరిగినప్పుడు అలా, లేకపోతే ఒక క్రిస్టియన్గా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మందిరాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడము, అగరవత్తులు వెలిగించడము, ఇంకా ఇట్లా డిఫరెంట్ మరియ మాతను పూజించడం, ఇలా చాలా చాలా రకాలుగా, లేకపోతే బైబిల్ని తల దగ్గర పెట్టుకోవడము. సో ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ లేకపోతే ఆ విధానాల్లో చాలామంది ఉన్నారు. సో ఆ కమ్యూనిటీకి నిజంగా భక్తి చేసే వాళ్ళకి మీరు ఇచ్చే కంక్లూడింగ్ వర్డ్స్ ఏంటి? ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఉదాహరణకు మెదక్ చర్చ్కి వెళ్ళామనుకోండి, అక్కడ సిలువ దగ్గర చాలామంది టెంకాయలు కొడతారు, క్యాండిల్స్ పెడతారు. 2 రోజుల క్రితం ఆల్ సెయింట్స్ డే వచ్చింది. అందరూ వెళ్ళి సమాధుల పండగ అంటారు తెలుగులో, ఆల్ సోల్స్ డే, సమాధుల పండగ అంటారు. వెళ్ళటం, అక్కడ ఊదిబత్తీలు పెట్టడం, లేకపోతే క్యాండిల్స్ వెలిగించడం, ఇలాంటివి చేస్తుంటారు. సో దేవుని వాక్యము ఏం చెప్తుంది అని అంటే, మీ పైన నాయకులుగా ఉండి మీకు వాక్యోపదేశం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తుంది. అది ఆజ్ఞ. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తుంది. సో చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవటంలో, వారిని పూడ్చిపెట్టినటువంటి వారి యొక్క ప్రతీకగా ఉన్నటువంటి సమాధి దగ్గరికి వెళ్ళటం తప్పులేదు, కానీ దాన్ని ఆరాధించడం తప్పు. అక్కడ ఊదిబత్తీలు పెట్టేసి, క్యాండిల్ వెలిగించేసి, చేతులు జోడించి ప్రార్థన చేయటం వగేరాలు చేయకూడదు. అది విగ్రహారాధన కిందకే వస్తుంది. జాగ్రత్త పడాలి ఇక్కడ కూడా. లేదండి అక్కడికి వెళ్ళి చేయి పెట్టి నేను ప్రార్థించింది మాత్రం దేవుడికే అని అన్నారనుకోండి, మీరు ప్రార్థించింది దేవుడికే, కానీ మీ విశ్వాస్యత అక్కడికి వెళ్ళి చేయి పెట్టడం అన్నటువంటి ఈ విశ్వాస్యతతో మొదలవుతుంది. మొదలయ్యి మెల్లిమెల్లిగా మృతుల యొక్క దాన్ని ఏమంటారు, మృతుల యొక్క ప్రభావంలోనికి వెళ్ళేటటువంటి భావజాలం ఒకటి ఉంది ప్రపంచంలో. బైబిల్ చెప్పదు మృతులకు ప్రభావం ఉందని, వాళ్ళు వచ్చి మనల్ని ఏదో చేస్తారని. కానీ ఈ లోకంలో ఒక భావజాలం ఉంది. ఏంటది? చనిపోయిన వారి యొక్క ఆత్మలకు ఉన్నటువంటి శక్తిని గురించినటువంటి, అక్కడికి వెళ్ళి చేయటం వల్ల ఆ భావజాలానికి మనం లోనైన వాళ్ళం అవుతాం. అది చేయకూడదు, అది విగ్రహారాధనే. స్పష్టంగా చెప్తున్నాను, అది విగ్రహారాధనే, అది చెయ్యకండి. మెదక్ చర్చికి వెళితే, వేళాంగణికి వెళితే, గుణదలకు వెళితే, ఇంకేదో చోటుకి వెళితే సాంప్రదాయబద్ధంగా మోకాళ్ళ మీద నడిచి పైకొస్తాను, మొక్కుబడులు అంటారు, తలనీలాలు ఇస్తాను. చిన్నప్పటి నుంచి నేను చేస్తూ వచ్చిన వాడిని, నేను అదే కుటుంబంలో పుట్టాను, అలాగే పెరిగాను. అది బైబిల్ ముమ్మాటికి ససేమిరా వద్దు అని చెప్తోంది, అలా చెయ్యొద్దు అని చెప్తోంది. సో క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి, లేదా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విగ్రహమయ్యే అవకాశం ఉంది. ఐకాన్ అన్నది ప్రతీక మాత్రమే, విగ్రహం అన్నది భావజాలముతో కూడినటువంటి ప్రతిబింబం. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భావజాలంతో కూడినటువంటి ప్రతిబింబం, ఉదాహరణకు అక్కడ వేలాంకణిలో ఉన్నటువంటి ప్రతిమ, అక్కడ ఉన్నటువంటి విగ్రహం మరియది. అక్కడ మరియ ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే దానితో పాటుగా ఒక భావజాలమే ఉంది. ఏంటా భావజాలం? అక్కడికి వెళితే ఇలా అవుతుంది, అక్కడ చేస్తే ఇలా చేస్తుంది, అక్కడ నేను మొక్కుకుంటే, ఆ భావజాలం. క్రీస్తుకు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి మనిషి ఒక ప్రదేశానికి, ఒక గుడికి, ఒక ప్రాంతానికి, పరిధికి ఒక సీమలను ఏర్పరచుకొని అక్కడే ఆగిపోయేటటువంటి తక్కువ మనుష్యత్వంలోనికి వెళ్తున్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం.
క్రీస్తుకు మాత్రమే మన అలిజెన్స్. ఒక్కొక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళకపోతే ఇంకా మోక్షం లేదేమో అన్న అవును, ఇది కూడా ఉంది. తీర్థయాత్రలు అందుకే చేస్తారు. క్రైస్తవ తీర్థయాత్రలు. ఒక్కసారి వెళ్ళావా నీ లైఫ్లో అని అడుగుతుంటారు, వేలంకి వెళ్ళావా, అమ్మో వెళ్ళలేదా ఇంకా అన్నట్టు. క్రైస్తవ తీర్థయాత్రలు విగ్రహారాధన చాలా స్పష్టంగా, ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పగలను చెప్పండి. క్రైస్తవ తీర్థయాత్రలు విగ్రహారాధన. అయితే అది వేలాంకణిలో మాత్రమే ఉంది అనుకుండేరు. కాదు కాదు కాదు, అది డినామినేషన్ రూపంలో గోల్కొండ క్రాస్ రోడ్కి వెళ్ళినా, డినామినేషన్ రూపంలో కూకట్పల్లికి వెళ్ళినా, డినామినేషన్ రూపంలో దాన్ని ఏమంటారు, వేరు వేరు ప్రదేశాలు ఉన్నాయి. బెల్లంపల్లి అని, తర్వాత గుత్తి అని, అంటే మొక్కుబడులతో కూడినటువంటి తీర్థయాత్ర ప్రదేశాలుగా ఏర్పరచుకున్నవి ఏవైనా సరే విగ్రహారాధన. అది చాలా స్పష్టమైన విగ్రహారాధన. అక్కడ మీకు పెట్టే భోజనం కూడా విగ్రహార్పితమే. ఇంతకంటే స్పష్టంగా ఏమైనా చెప్పాలా చెప్పండి? కన్క్లూజన్ ఏమీ లేదు. మీరు ఒక వ్యవస్థను ఏర్పరచుకొని దాన్ని విగ్రహంగా చేసుకుని అక్కడ భోజనం చేస్తే అది విగ్రహార్పితమే. అది ఆశీర్వాదం కాదు, అది విగ్రహార్పితం. సో ఇది నాకు అర్థమైంది, ఇది బైబిల్ గ్రంథంలో నుంచి. నేను విగ్రహార్పితము అన్నది కేవలము హైందవ తీర్థస్థలాలు, ముస్లిం తీర్థస్థలాలు, ముస్లిం దర్గాలు గురించి మాత్రమే మాట్లాడట్లేదు. నేను క్రైస్తవ తీర్థస్థలాల గురించి కూడా మాట్లాడుతున్నాను. అవి కూడా ఈక్వలీ విగ్రహారాధన. వద్దు. మన అలీజెన్స్ ప్రదేశానికి కాదు, మన అలీజెన్స్ పాస్టర్కు కాదు, మన అలీజెన్స్ డినామినేషన్కు కాదు, మన అలీజెన్స్ చివరికి క్రైస్తవం అనే మతానికి కూడా కాదు. మన అలీజెన్స్ లేకపోతే విశ్వాస్యత క్రీస్తు అన్న వ్యక్తికి, క్రీస్తు అన్న దేవుడికి, క్రీస్తు అన్నటువంటి నిజమైన మనిషికి, క్రీస్తు చూపించినటువంటి మార్గానికి, క్రీస్తు యొక్క భావజాలానికి. ఈ భావజాలంలో అందరూ సమానం, అందరూ మన వాళ్ళు. ఈ సృష్టి మా నాయనదే, ఈ భూమి మా నాయనదే. దీంట్లో మా నాయన పెట్టినటువంటి ప్రతిబింబాన్ని నేను, మా నాయనకు నేను ప్రతిబింబాన్ని, మా నాయనకు నేను ప్రతిమను, మా నాయనకు నేను ప్రతినిధిని అన్న కాన్ఫిడెన్స్లో బ్రతకటమే క్రైస్తవం. ఆ కాన్ఫిడెన్స్ కాకుండా ఎక్కడికో వెళితే ఏదో అవుతుంది, ఏదో కట్టుకుంటే ఏదో అవుతుంది, ఏదో తింటే ఇంకేదో అవుతుంది అన్నటువంటి తక్కువ స్థాయి మానవతలో బ్రతకటమే విగ్రహారాధన. తక్కువ స్థాయి మానవత నుంచి నిజమైన మానవతకు రావటమే క్రీస్తు మార్గం. సో ఇంత శ్రేష్టమైన మార్గం పెట్టుకుని మనం ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో పడిపోకూడదు. వీలైనంత వరకు క్రైస్తవ విగ్రహారాధనలో భాగమైనటువంటి డినామినేషన్, క్రైస్తవ విగ్రహారాధనలో భాగమైనటువంటి తీర్థయాత్రలు, ఓకే, తీర్థస్థలాలకు వెళ్ళే ఆలోచన, క్రైస్తవ విగ్రహారాధనలో భాగమైనటువంటి కులం క్రైస్తవానికి పట్టినటువంటి భయంకరమైన విగ్రహం. అది మీ మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద మాటలు ఎన్ని చెప్పినా మీరు విగ్రహారాధనే చేస్తున్నారు. మీరు మనువుకే, మను ధర్మశాస్త్రానికే లోబడుతున్నారు, క్రీస్తుకు కాదు. క్రైస్తవంలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద విగ్రహారాధన స్త్రీ పట్ల ద్వేషం, స్త్రీ సమానత్వాన్ని ఓర్చుకోలేనటువంటి ఓర్వలేనితనం, విగ్రహారాధనది. జాగ్రత్త పడాలి. ఇన్ని పెట్టుకుని ఏదో రాయిని చూసుకుంటూ, ఏదో రప్పని చూసుకుంటూ వాళ్ళు తప్పు అని అనుకోవడం మన మూర్ఖత్వం. నిజానికి తవ్వి తీస్తే క్రైస్తవ సమాజంలో విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటిని తీయాలి. సో విగ్రహము ఒక భావజాలం. ప్రతి విగ్రహము ఒక ప్యాకేజ్గా వస్తుంది. అది మనల్ని తక్కువ స్థాయి మనుష్యులనుగా చేస్తుంది. దేవుని స్వరూపము మరియు పోలిక నుండి దూరం చేస్తుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మృత్యువాతాన పెడుతుంది. కానీ విగ్రహాన్ని విడిచిపెడితే క్రీస్తు నిజమైన మనిషి, నిజమైన దేవుడు, నిజమైన మార్గం చూపించేటటువంటి నిజమైన ఆ సృష్టికర్త, ఆయనతో అలీజెన్స్ ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని పిల్లలం అవుతాం. ఇది విగ్రహానికి దేవుని పిల్లలం అవుతాం అంటే జీవంలోనికి వెళతాం. విగ్రహములు నిత్య జీవము నుంచి మనల్ని దూరం చేస్తాయి.
అది క్రైస్తవ భావజాలంలో ఉన్నటువంటి విగ్రహాలైనా సరే నిత్య జీవం నుంచి దూరం చేస్తాయి. దేవునితో మాత్రమే అలీజెన్స్ నిత్య జీవాన్ని ఇస్తాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అలాంటి నికార్స్ అయిన భక్తి జీవితంలోకి అందరూ రావాలని ప్రార్థన చేస్తే కార్యక్రమాన్ని ముగించుకుంటాం. షూర్. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యంలో స్పష్టమైనటువంటి సందేశం, విగ్రహములు నీ స్వరూపము కాదు, నీ సమానత లేదు, మనిషి మాత్రమే నీ ప్రతినిధి అని, మనిషి మాత్రమే నీ పోలిక అని, నీ స్వరూపమని జ్ఞాపకం చేసుకుని ఆ మనిషి పైన రాజ్యం చేసే ప్రతి భావజాలాన్ని మేము తిప్పికొడుతూ కేవలము నీవు మాత్రమే మా పైన రాజ్యమేలేటటువంటి ఒక మంచి జీవన విధానంలో బ్రతకటానికి సహాయం చేయండి. అలాగే విగ్రహార్పితములైనటువంటి ప్రతి వస్తువును, ప్రతి వనరును మేము రిజెక్ట్ చేస్తూ తద్వారా మా విశ్వాస్యత మీతో మాత్రమే అని ప్రపంచానికి చాటి చెబుతూ బ్రతకటానికి ధైర్యాన్ని దయచేయండి, తెగువను దయచేయండి. అలాగే ఎవరిని నొప్పించకుండా వారితో సత్సంబంధాలు కలిగి నీ యొక్క రాజ్యము, నీ మార్గము యొక్క విలువైన జీవన విధానాన్ని పరిచయం చేసే భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా శ్రేష్టమైన విషయాలు, అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన విషయాలు చాలా సులభంగా అర్థం చేసుకునే రీతిలో తెలియజేసినందుకు రక్షణ టీవీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అన్న. వీక్షించారు కదండి, చాలా శ్రేష్టమైన అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని ఈనాటి ఈ కార్యక్రమంలో విగ్రహార్పితం క్రైస్తవ భక్తి జీవితం గురించినటువంటి సమగ్ర వివరణ దైవజనులు ఎంతో అభిషేకముతో చాలా శ్రేష్టమైన విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలియజేశారు కదా. మరి విన్నటువంటి ఈ మాటలు మన ప్రతి ఒక్కరి హృదయంలో కార్యములు జరిగించాలని రక్షణ టీవీ మనస్ఫూర్తిగా కోరుతుంది. మరలా తిరిగి మరి యొక్క అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమంలో కలుసుకునేంత వరకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు మనందరి జీవితంలో రాజ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ సోదరి ఏంజెల్ ఆట్మని. ప్రైజ్ ది లార్డ్.